రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అందరూ కలిసి దేవుని ఆరాధిద్దాం. ఈ సమయములో దేవుని ఆరాధించే వారముగా, దేవుని ఘనపరిచే వారముగా ఉంటూ ఆయన ఇచ్చే ఉన్నతమైన తన దయాదాక్షణ్యములను పరిపూర్ణంగా సంపూర్ణంగా పొందుకొని మనం ముందుకెళ్దాం. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన ఒంటరి వారే 1000 మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు ఒంటరి వారే 1000 మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. సమయములో పరిశుద్ధాత్మదేవుడు ఆవరించబోతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మదేవుడు సంచరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మదేవుడు తాకబోతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదికి రాబోతూ ఉండగా ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఈ సమయంలో మనం ఆహ్వానించుకొని పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడి కప్పబడి అయిన బిడ్డగా మనం ముందుకు వెళదాం. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా నిజానికి కర్త నీవే నా గమ్యము నీ మాటల నడుచుట నాకెంత ఇష్టము నిజానికి కర్త నీవే నా గమ్యము నీ మాటల నడుచుట నాకెంత ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్యా నిన్ను మించిన దేవుడే లేడయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా 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 నే బ్రతకాలేనయ్యా
బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేశానయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేశానయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేశానయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేశానయ్యా అందరిలో దేవుని ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉండగా ఆయనిచ్చే ఉన్నతమైన తన దయా దాక్షణ్యములు తన కృప తన సన్నిధిని సమయములో పొందుకొని మనము దేవునికి పరిపూర్ణంగా సంపూర్ణంగా అప్పగించుకునే భద్రతలో ఆయన కాపుదల్లో మనమందరం ముందుకు దేవానికి స్తోత్రాలు. మేమందరం సన్నిధానములో ఉంటుండగా అయా మాకు కావలసిన ప్రతి ఆశీర్వాదం మాకు కావలసిన ప్రతి మేలు మాకు కావలసిన ప్రతి తోడ్పాటు నీ సహాయం నీ సన్నిధి మాకు మెండుగా దండిగా మీరు అనుగ్రహించి మమ్మల్ని బలపరచుము దేవా మమ్మల్ని స్థిరపరచుమని ప్రార్థించొచ్చు మనము దేవునికి పరిపూర్ణంగా అప్పగించుకొని ఉన్న మేరమ్మ గారు కృత ప్రార్థనలు చిన్ని ప్రార్థనలు వారు నడిపిస్తారు. మహాప్రియ పరలోకపు రాజా ఎక్కడిద్దరు ముగ్గురు కూడుకున్న నా మంది ధ్యానిస్తారో వారి మధ్య నేనుంటానని సెలవిచ్చిన మహా గొప్ప దేవానికి స్తోత్రాలు ప్రభా. అయ్యా ఈ సమయాన్ని చూడలేక ఎందరో కాల గర్భంలో కలిసిపోయినారయ్యా ఈ సమయాన్ని పేదరాలకు ఇచ్చినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఈ విశ్రాంతి రోజు ప్రభా నీ దాసుని వాటినన్నిటిని విడుదల చేసి ప్రభా నీ నిండైన దీవెనలు ప్రతి బిడ్డ హృదయాలలో కుమరించమని అడుగుచున్నామయ్యా. అలయక సలయక విసుకక ఓపికతో ప్రభా నీ జవాబు కోసం ఎదురు చూసే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నామయ్యా. ప్రతి బిడ్డ మోకాల్లోంచి కన్నీటితో నిన్ను స్తుతిస్తూ నిన్ను గణపరుస్తూ నిన్ను మయంపరిచే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నామయ్యా. సంఘం అంతటిని దీవించండి ఆశీర్వదించండి నైనా. సంఘ కాపరి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించు ప్రభా. వారి కుటుంబానికి ఎలాంటి సమస్యలు ఇరుకులు ఇబ్బందులు వారి దరిదాపులకు రానియకుండా వారి పట్ల కంచె వేసి కాపుదలుంచినైనా నీ సేవలో ఇంకా బలపడేటట్లు సహాయాన్ని దయచేయనైనా. బైబిల్లో దాగి ఉన్న మర్మాలను తండ్రి ప్రభ మాకు వివరించుటకు సహాయాన్ని సమకూర్చండి ప్రభా. ఏ బిడ్డ ప్రభా ఏ వాక్యాన్ని విడిచిపెట్టకుండా ప్రభా ప్రతి బిడ్డ హృదయాలలో భద్రంగా భద్రపరుచుకునేటకు సహాయాన్ని దయచేయ ప్రభా. వాక్యానుసారంగా నడుచుకునే బిడ్డలుగా వాడుకున్నామని నేను అడుగుచున్నామయ్యా. అయ్యా ముందున్న కార్యక్రమం అంతటిని నీ చేతులకు అప్పగించుకుంటున్నామయ్యా. ఈ కార్యక్రమం జయప్రదంగా జరిగిస్తావని నీ చిత్తమైతే నీ రాకడ ఆలస్యమైతే మరొకసారి నీ సన్నిధానంలో ఇలాగే ప్రార్థించుకునే సహాయాన్ని మాకు దయచేస్తావని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకున్నటకు సహాయాన్ని దయచేస్తావని నజరేయుడనే యేసు పరిశుద్ధ నామమున పేట అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా దయచేందరూ కూర్చోవలసిందిగా ప్రభు నామమున మీకందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయములో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాం. అంతకంటే ముందు యొక్క శ్రేష్టమైన సమయం శ్రేష్టమైన జీవితాన్ని అనుగ్రహించిన మన దేవాతి దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఓపికతో విశ్వాసముతో నిరీక్షణతో ఆశాభావముతో ప్రభు సన్నిధిలో కూర్చున్న మీకందరికీ
మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, అందరూ బాగున్నారా? చెప్పడం బాగున్నారా? ఓకే. కనుక మనమందరము బాగున్నామంటే దానికి కారకుడు ఎవరు? దేవుడు. అందును బట్టి సమయములో మనము చేయవలసిన పని గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును అభినందించాలని ప్రభు నామను తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన బారలారా, దయచేసి మీ పిల్లలను మీ ఆధీనములో ఉంచుకోండి. మీ పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉండగా దయచేసి మీ పిల్లలను జాగ్రత్తగా ఉంచుకోవాలని మీకందరికీ మనవి చేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, నేటి ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగమును చదవగా మనమందరము విన్నాం. అలాగే నేటి సమయానికి, నేటి ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము మన పాదములు అనే ధ్యానాంశంపై కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం. ఏ అంశంపై మనం ధ్యానించబోతున్నామండి? మన పాదములు అనే ధ్యానాంశంపై మనము ధ్యానించబోతూ ఉన్నాం. మన పాదములు ఎలా ఉండాలి? మన పాదములు ఎక్కడికి పరిగెత్తాలి? మన పాదములు ఎక్కడ నిలవాలి? మన పాదములు మనము ఎలా ఉంచుకోవాలి అనే ధ్యానాంశంపై పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయములో నీతో నాతో ఆయన సూటిగా మాట్లాడబోతూ ఉండగా మనమందరము వినువారముగా ఉండాలని ప్రభు నామమున మనవి చేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, చూడండి, మన పాదములు, దయచేసి నాకు పాదాలు లేవు అన్నవారు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తుతారా? నాకు పాదాలు లేవు అన్నవారు ఎవరైనా ఉన్నారమ్మా? ఉన్నారా? లేరు. అంటే అందరికీ ఏమున్నాయి? అందరికీ ఏమున్నాయి? పాదాలు అనేటివి ఉన్నాయి. కనుక పుట్టిన ప్రతివానికి ఖచ్చితముగా పాదాలు ఉంటాయి. కనుక పుట్టిన ప్రతి వారికి పాదములు ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఆ పాదములను మనము ఎలా ఉపయోగించుకోవాలో, దేనికి వాడుకోవాలో మనమందరము నేర్చుకుని వారముగా ఉండాలి. చూడండి, మన పాదములు మొట్టమొదటి చూస్తే బండపై నిలవాలి. చూడండి, మన పాదాలు ఎక్కడ నిలవాలంట? బండపై నిలవాలి. కనుక నా పాదములు బండపై నిలుస్తున్నాయా? మన పాదములను బండపై నిలుపుకుంటున్నామా, నిలుపుకోలేకపోతున్నామా అనేది ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకొని వారముగా ఉండాలి. ఈ చదవబడిన వాక్య భాగములో మనము చూచి ఉన్నట్లయితే అక్కడ మన కీర్తనకారుడైన దావీదు మనకు కనబడుతూ ఉన్నాడు. ఎవరు కనబడుతున్నారండి? కీర్తనకారుడైన దావీదు మనకు కనబడుతూ ఉన్నాడు. కనుక దావీదు
తన యొక్క పాదములను బండ మీద నిలుపుకున్నట్లు మనం చూస్తున్నాం. అతడు ఎలాగైతే తమ పాదములను బండ మీద నిలుపుకొని ఉన్నాడో మన జీవితములో కూడా ఖచ్చితముగా నిశ్చయముగా మన పాదములను బండ మీద నిలుపుకోవాలి. బండనగా చెప్పండి క్రీస్తు. కనుక క్రీస్తులో మన పాదములను నిలుపుకొని మనమందరము క్రీస్తులో నిలుచువారముగా ఉండాలి. ఇంతవరకు నీవు క్రీస్తులో నిలవలేక నువ్వు లోకములో నిలిచి ఉన్నావేమో, ఇంతవరకు క్రీస్తులో నిలవలేక ఇంతవరకు పాపములో నిలిచి ఉన్నావేమో, ఇంతవరకు క్రీస్తు అనే బండ మీద నిలవలేక అంధకార సంబంధమైన వాటి యందు నిలిచి ఉంటే ఆ స్థలములో నుండి మన పాదములను తొలగించుకొని ఆ స్థలముల నుండి మన పాదములు తీసుకొని వచ్చి క్రీస్తు అనే బండ మీద మనము నిలుపుకొని దేవునిలో మనము స్థిరపరచబడు వారముగా, దేవునిలో మనము బలపరచబడే వారముగా ఉండాలని ప్రభునామమున తెలియచేస్తూ ఉన్నాం. అందుకే చదవబడిన వాక్య భాగం చదవడం ఒకసారి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. చూడండి, ఇక్కడ కీర్తనకాడైన దావీదు ఎవరి కొరకు సహనముతో కనిపెట్టుకున్నాడంట? యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకొనిన వాడుగా ఉన్నాడు. మనము కూడా యెహోవా కొరకు ఎలా కనిపెట్టుకోవాలంట? సహనముతో కనిపెట్టుకోవాలి. కనుక క్రైస్తవ జీవితములో సహనం అనేది చాలా ప్రాముఖ్యము. నీ యొక్క భవిష్యత్తులో నువ్వు అభివృద్ధి పొందాలన్నా, నీ కుటుంబము అభివృద్ధి పొందాలన్నా, నీ పిల్లలు అభివృద్ధి పొందాలన్నా, నీ పిల్లలు దీవెనకరమైన వారుగా మార్చబడాలన్నా ప్రతి ఒక్కరిలో సహనం, ప్రతి కుటుంబములో సహనం, ప్రతి వారిలో సహనం అనేది చాలా చాలా అవసరం. సహనము లేకుండా చాలా మంది శనక ఆవేశముతో చాలా మంది తమ జీవితాలను, తమ కుటుంబాలను పతనానికి తీసుకుని వెళ్ళేవారు సమాజములో చాలా మంది ఉన్నారు. కానీ అలాంటి వారము కాకుండా మనమందరము సహనము కలిగి జీవించుచు ఉండాలి. సహనముతో యెహోవా కొరకు కనిపెట్టుకోవాలి. సహనముతో ఆయన సన్నిధి కొరకు కనిపెట్టుకోవాలి. సహనముతో ఆయన ఆశీర్వాదం కొరకు కనిపెట్టుకుంటే అవన్నీ మనమందరము పొందుకుంటామని మనము గుర్తెరగాలి. ఇక్కడ కీర్తన దావీదు సహనముతో యెహోవా కొరకు కనిపెట్టుకొనిన వాడుగా ఉన్నాడు. తర్వాత చదవండి. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. చూడండి, కీర్తనకాడైన దావీదు దేవుడు ప్రార్థించగా, దేవాది దేవునికి ప్రార్థించగా దేవుడు అతని ప్రార్థన చెవియొగ్గి ఏం చేశాడంట? ఆలకించిన వాడుగా ఉన్నాడు. మనము కూడా దేవునికి ప్రార్థిస్తే ఖచ్చితంగా ఆయన చెవియొగ్గి నీ నా ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. దావీదు ప్రార్థన మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నువ్వు ఎప్పుడైతే నమ్మకంగా ప్రార్థిస్తావో, విశ్వాసముతో ప్రార్థిస్తావో, దేవునిపై ఆధారపడి ఎప్పుడైతే ప్రార్థిస్తావో ఖచ్చితంగా నీ నా మొరను ఆయన చెవియొగ్గి ఆలకిస్తాడని నమ్మి ప్రార్థించుటలో
మనమందరము సహనముతో ప్రార్థించుచు ముందుకు మనము సాగిపోయే వారముగా ఉండాలి. తర్వాత చదవండి. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. చూడండి, కీర్తన దావీదును దేవుడు ఎక్కడి నుండి పైకెత్తాడంట అండి? ఎక్కడి నుండి అంట? నాశనకరమైన గుంటలో నుండి దేవుడు అతన్ని పైకెత్తిన వాడుగా ఉన్నాడు. దావీదు ఎక్కడి నుండి పైకెత్తాడు దేవుడు? చూడండి, జిగటగల దొంగ ఊబిలో నుండి దేవుడు అతన్ని పైకెత్తిన వాడుగా ఉన్నాడు. దావీదును పైకెత్తిన దేవుడు మనల్ని కూడా అన్ని విషయాలలో దేవుడు మనల్ని పైకెత్తువాడుగా ఉన్నాడు. ఎప్పుడు పైకెత్తుతాడు అంటే, మనము దావీదులాగా జీవించినప్పుడు, దావీదులాగా దేవునికి మొరపెట్టినప్పుడు, దావీదులాగా దేవునిలో మనము స్థిరపడినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన అన్ని విషయాల్లో పైకెత్తి ఉన్నతమైన స్థితిలో ఆయన నిలబెట్టడానికి మన దేవుడు సమర్థుడైన దేవుడు. తర్వాత చదవండి. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరిచెను. చూడండి, దావీదు యొక్క పాదములను దేవుడు ఎక్కడ నిలిపాడంట? బండ మీద నిలిపి ఉన్నాడు. ఎక్కడ నిలిపి ఉన్నాడంటమ్మా? బండ మీద నిలిపినాడు. అతని పాదాలను దేవుడు బండ మీద నిలిపినట్టుగా మన పాదములను కూడా దేవుడు బండ మీద నిలుపుతూ ఉండగా, మన పాదములను బండ మీద నిలుపుకోవాలి. మన పాదం ఎప్పుడైతే బండ మీద మనం నిలుపుకుంటామో ఆ తర్వాత దేవుడు మన అడుగులను ఏం చేస్తాడంట? స్థిరపరిచేవాడుగా ఉన్నాడు. కానీ చాలా మంది తమ పాదములు బండ మీద క్రీస్తులో నిలుపుకున్న తర్వాత కూడా చాలా మంది తప్పుడు అడుగులు వేస్తూ ఉంటారు. అలా తప్పుడు అడుగులు వేయకుండా దేవుడు నా అడుగులను కూడా ఆయన స్థిరపరుస్తూ ఉండగా, ఆయనలో మనమందరము మన అడుగులను స్థిరపరచుకోవాలి, మన బ్రతుకును స్థిరపరచుకోవాలి, మన ఆలోచనలు స్థిరపరచుకోవాలి, మన బుద్ధి జ్ఞానములను ఆయనలో స్థిరపరచుకోవాలి, మన స్థితిగతులను ఆయనలో స్థిరపరచుకొని దేవునిలోనే మనము స్థిరమైన వారముగా జీవించాలి. ఇంతవరకు నీలో స్థిరత్వము లేక, స్థిరమైన నిలకడ లేక నీ జీవితము అధోగతిగా మారుతూ ఉందేమో. ఇక నుంచి అలా కాకుండా నా జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని విపత్తులు ఎదురైనా మనము చూడండి వాటిని చూచి భయపడక, వాడిని చూచి బెంగపడక, వాడిని చూచి వణకకుండా మనము ప్రభులో స్థిరపరచబడి, మనము ప్రభులో బలపరచబడి, మన పాదములను ఆయనలో నిలుపుకొని, మన యొక్క క్రియలన్నిటిని ఆయనలో నిలుపుకొని, మన యొక్క విధానమంతటిని దేవునికే అప్పగించుకొని ఈ లోకములో ఒక మంచి క్రైస్తవ కుటుంబముగా, వెలుగొందే కుటుంబముగా ఉండాలి. మన కుటుంబం ఒక దీవెనకరమైన కుటుంబంగా మార్చుకొని మనమందరము ప్రభులో మనము ఉండాలి. ఇంతవరకు నా పాదములను ఎక్కడ నిలుపుకున్నావేమో, పనికిరాని స్థలాల్లో నీ పాదము నిలిచి ఉంటే ఆ యొక్క స్థలాన్ని వదిలిపెట్టి రావాలి. నీ పాదాలు దేవుని యొక్క సన్నిధికి, నా పాదములు ఎక్కడైనా మనము చూడండి ఉంచుతూ ఉంటే అలాంటి స్థలాల్లో ఉంచకుండా నా పాదములను చూడండి దేవుని యొక్క సన్నిధిలో ఉంచాలి. దేవునిలోనే మన పాదములు ఉంచుకొని దేవునిలోనే మనము బలపరచబడిన కుమారులుగా, కుమార్తెలుగా మనము జీవించువారముగా ఉండాలి. తర్వాత రెండవ విషయం చూడండి, మన పాదములు చూడండి ప్రభు యొద్దకు పరిగెత్తాలి. నా పాదములు ఎక్కడికి పరిగెత్తాలంటమ్మా? ప్రభు యొద్దకు పరిగెత్తే పాదములుగా ఉండాలి.
ఈ పాదములు, మన పాదములు ఎవరిచ్చారండి? ఎవరిచ్చారు? దేవుడిచ్చాడా? లేకపోతే మన తల్లిదండ్రులు ఇచ్చారా? లేకపోతే నీవే గాని నీ పాదములు ఒకవేళ నిర్మించుకున్నావా? చెప్పాలి. ఎవరిచ్చారండి? దేవుడే ఇచ్చాడు. మన పాదాలు మన తల్లిదండ్రులు ఇవ్వలేదు, మన పాదాలు మనం తయారు చేసుకోలేదు, కానీ దేవుడే మన పాదములను తయారు చేసిన వాడిగా ఉన్నాడు. మన పాదముల యొక్క సృష్టికర్త ఎవరు? మన తల్లిదండ్రులు కాదు, కానీ మన దేవుడే మన పాదాల యొక్క సృష్టికర్త. కనుక మనల్ని ప్రేమించి మంచి పాదములను మనకిచ్చాడు, మంచి కాళ్ళు దేవుడు మనకిచ్చాడు. ఇచ్చిన ఈ పాదములు ఎక్కడికి పరిగెడుతున్న నీ పాదాలు, నీ పాదములు ఎక్కడికి ఉరకలేస్తున్నాయి అనేది ఒకసారి ఆలోచించాలి. ఇంతవరకు తెలుసో తెలియక లోకం వైపు నీ పాదాలు పరుగు తీసి ఉంటే, ఒకవేళ ఇంతవరకు నీ పాదాలు పాపం వైపు పరుగులెత్తి ఉంటే, ఇంతవరకు నీ పాదాలు చీకటి వైపే తిరుగుతూ ఉంటే, నీ పాదాలు ఇంతవరకు అపవిత్రమైన వాటిలోనికి వెళుతూ ఉంటే, ఈ దినము నుండి ఆ యొక్క విధానానికి పుల్లు స్టాపు చెప్పి, నా పాదములు ప్రభు మనకిచ్చాడు గనక మన పాదములు ప్రభు యొద్దకు మాత్రమే పరిగెత్తాలి. ఇది న్యాయమా కాదండి? మన పాదాలు దేవుడు ఇచ్చాడు, ఇచ్చిన పాదాలతో ప్రభు యొద్దకు పరిగెత్తడము న్యాయమా అన్యాయమండి? చెప్పండి. అన్యాయమా? న్యాయమేనా? న్యాయమే. కానీ మన జీవితంలో ఎక్కడ చూసినా అన్యాయము తప్ప న్యాయము మనము జరిగించడము లేదు. దేవుడు మనకు పాదాలు ఇస్తే, పాదాలు ఇచ్చిన దేవుని వదిలిపెట్టి పాదాలు ఇవని మనుషుల దగ్గరికి పరిగెడుతున్నారు. పాదాలు ఇవని దేవుళ్ళ దగ్గరికి ఎందరో పాదయాత్రలు చేసేవారు సమాజములో చాలా మంది ఉన్నారు. ఇది అన్యాయకరమైన జీవితం. ఇది దేవునికి యోగ్యకరమైన జీవితం కాదు, దేవునికి వ్యతిరేకమైన జీవితం. అందుకే ఇంతవరకు నువ్వెంతగానో దేవునికి వ్యతిరేకంగానే జీవిస్తూ ఉన్నావు. ఇంతవరకు ఒక్కసారైనా దేవునికి అనుగుణంగా జీవిస్తున్నావా? లేదే. దేవునికి మనము వ్యతిరేకంగా జీవిస్తూ, నా పాదములు నా ఇష్టం, నాకు నడవడానికి శక్తి ఉంది, పని చేసుకునే శక్తి ఉందని ఇచ్చిన దేవుని మర్చిపోయి నువ్వు నీ పాదముల మీద ఆధారపడి, నీ పాదాలు నమ్ముకొని నీ పాదాలు చలివిడిగా వాడుకుంటున్నావు. వాడుకున్నాళ్ళు వాడుకుంటావు. తర్వాత నీ పాదాలకు రోగము రాక తప్పదు, నీ పాదాలు పగిలిపోక తప్పదు, నీ పాదాలు ఏదో ఒక రోజు పడిపోక తప్పదు. గనక అలా పడిపోక ముందే మన పాదాల్లో శక్తి ఉన్నంత వరకు, మన కాల్లో బలమున్నంత వరకు దేవుని యొద్దకు పరిగెత్తాలి. ఆయన పరిచర్య కొరకు పరిగెత్తాలి. ఆయన సన్నిధానానికి పరిగెత్తి వచ్చి ఆయన సన్నిధిలో మనము చేరిపోయే వారముగా ఉండాలి. కనుక దైవ గ్రంథములో మనం చూస్తే చాలా మంది తమ పాదములతో ప్రభు యొద్దకు పరిగెత్తిన వారు చాలా మంది ఉన్నారు. వారిలో ఒకరి సమయములో జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు గమనిస్తే అక్కడ మనకు ఎవరు కనబడుతున్నారండి? జక్కయ్య మనకు కనబడుతున్నాడు. కనుక జక్కయ్య ప్రభు యొద్దకు అతడు పరిగెత్తిన వాడుగా ఉన్నాడు. ఎందుకు పరిగెత్తాడు అనేది మనం ఆలోచిస్తే, యేసు ఎవరో చూడాలన్న ఆశ అతనిలో పుట్టింది. ఆశ తీరడానికి, యేసయ్యను చూడాలనే ఒక ఆశతో అతడు ప్రభు యొద్దకు
పరిగెత్తిన వాడుగా ఉన్నాడు. అతడు ప్రభు యొద్దకు పరిగెత్తడం ద్వారా 2 కార్యాలు అతని జీవితంలో జరిగాయి. ఒకటి, అతని ఆశ తీర్చబడింది. 2, అతని ఇంటికి రక్షణ కలిగి ఉన్నది. అతడు గాన యేసు యొద్దకు పరిగెత్తకపోతే అతని ఆశ తీరేది కాదు, అతని ఇంటికి రక్షణ వచ్చేది కాదు. అందుకే మనం కూడా ప్రభు యొద్దకు వస్తే నీలో ఏ ఆశ ఉందో ఆశ తీర్చడానికి మన దేవుడు సమర్థుడు. నువ్వు దేవుని ఎదుగు పరిగెత్తుకుని వస్తే, ఇంతవరకు నీ కుటుంబ రక్షణ లేకపోతే దేవుడు నా కుటుంబానికి రక్షణ అనుగ్రహిస్తాడనేది మనమందరము తెలుసుకొని వారుగా ఉండాలి. అందుకే ఆ వాక్య భాగం చదవండి. లూకాసు వార్త 19వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంక గుప్తాదారుడును ధనవంతుడైన జక్కయ్యను అను పేరు గల ఒక్కడు యేసు ఎవరో అని చూడగోరను గాని పొట్టివాడైనందున. ఇతడు చూడండి, పొడుగా ఉన్నాడా, పొట్టివాడుగా ఉన్నాడా? పొట్టివాడుగా ఉన్నాడు. కానీ ఇతడు పొట్టివాడుగా ఉన్నాడు, కానీ ఇతడికి కలిగిన ఆశ యేసును చూడాలని ఆశ కలిగింది. కానీ యేసు వెంట బహుజన సమూహము వెంబడిస్తూ ఉంది. కనుక బహుజన సమూహములో నేను వెళితే యేసు నేను చూడలేను అని ఆలోచించాడు ఈ పొట్టి జక్కయ్య. చూడండి, పొట్టివారికి ఉపాయము ఎక్కువ. నిజమా కాదండి? పొట్టివారు గమనించండి, ఉపాయం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎత్తువారి కంటే, పొడగటి వారి కంటే పొట్టివారికి ఉపాయము ఎక్కువ. అతడు ఉపాయం పన్నాడు. ఈ జన సమూహములో నేను వెళ్తే యేసును చూడలేను, యేసును చూడాలి అంటే ఏదో ఒక ఉపాయం పన్నాలని అతడు ఆలోచించి మంచి ఉపాయము పన్ని ఎక్కడికి ఎక్కాడంటమ్మా? మేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. కనుక సంఘములో, సమాజములో పొట్టివారిని ఎప్పుడు కూడా మనము తక్కువ అంచనా వేయకూడదు. పొట్టివారు అలాగే ఉపాయము గలవారు, పొట్టివారు గట్టివారుగా ఉంటారు, పొట్టివారు ధైర్యంగా ఉంటారు, పొట్టివారు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు వారు సాధించే వరకు ఊరుకొనకుండా పోరాటము చేస్తూ ఉంటారు. వీడు పొట్టివాడు కదా, ఈమె పొట్టిగా ఉంది కదా అని ఎప్పుడు మనం ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. కనుక ఇతడు పొట్టివాడు, యేసును చూడాలని ఆశ కలిగింది. మాస్టర్ ప్లాన్ వేశాడు, ఒక మేడు చెట్టు మీద కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడు. అలా ఎదురు చూస్తూ ఉండగా యేసయ్యకు తెలిసింది కనుక జక్కయ్య ఆశ కలిగిన వాడుగా ఉన్నాడు. నన్ను చూడాల ఆశతంలో ఉందని యేసయ్య గుర్తెరిగాడు గనక, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడే గనక కరెక్ట్గా ఆ చెట్టు దగ్గర రాగానే యేసయ్య ఏం చేశాడు? చదవండి కిందికి. కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసినదని అతనితో చెప్పగా. చూడండి, యేసు ఆ చోటుకు చేరి, జక్కయ్య త్వరగా దిగిరా, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని యేసు ప్రభుల వారు చెప్పినప్పుడు అతడు ఎంతగానో ఆశ్చర్యపడినవచ్చు. అయ్యో, యేసయ్యకు నేను చెట్టు మీద ఉన్న సంగతి ఎలా తెలుసు అని అతడు ఆశ్చర్యపడినవచ్చు. ఎందుకంటే దేవుడు మనుషు హృదయాలను ఎరిగిన వాడిగా ఉన్నాడు, హృదయాంతరంగములను ఎరిగిన వాడుగా ఉన్నాడు.
కనుక జక్కయ్యకు ఆశ ఉంది, ఆశ తీర్చుకోవాలి, యేసుని చూడాలనుకున్నాడు. కానీ యేసు ప్రభుల వారి స్వతహాగా అతని దగ్గరికి వచ్చి, అతడు ఉన్న చోటికి వచ్చి అతని ఆశను తీర్చాడా లేదండి? ఆశను తీర్చిన విధమును అక్కడ మనము చూస్తున్నాం. తర్వాత చదవండి. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బసై వెళ్ళనని చాలా చనుకొనిరి. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగ భాగం బీదలకు ఇచ్చుచున్నాను. నేనేమవుతానని ఏదైనా అన్యాయముగా దేనినైనా తీసుకునే ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడు అబ్రహాం కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని ప్రభు సెలవిచ్చిన మాటగా అక్కడ మనం చూస్తున్నాం. కనుక జక్కయ్య యేసును చూడాలనే ఆశ నెరవేర్చబడింది. ఆశతో పాటు ఆ కుటుంబానికి అంతటికి ఏం పొందినారమ్మా? రక్షణ పొందిన విధముగా చూస్తున్నాం. ఆ కుటుంబం అంతటికి దేవుడు తన రక్షణను అనుగ్రహించిన విధమును ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక మన జీవితములో కూడా నా పాదములు ప్రభు యొద్దకు పరిగెత్తాలి. నా పాదములు ఆయన కొరకు ఎంతగానో ఉరకలేసే పాదాలుగా ఉండాలి. నీవు నేను కూడా ఆయన చెంతకు చేరితే మనకు కావలసినవన్నీ దేవుడు అనుగ్రహించడానికి ఆయన శక్తివంతుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు మనకు ఉన్నాడని మనము భయపడక నిర్భయముతో, ధైర్యముతో ముందుకు మనము సాగిపోయే వారముగా ఉండాలి. తర్వాత చూడండి, 3వ విషయం, మన పాదములు త్రొట్టిల్లకూడదు. 3వది, మన పాదాలు ఏం కూడకూడదు అంటమ్మా? త్రొట్టిల్లకూడదు. కనుక నా పాదాలు అప్పుడప్పుడు త్రొట్టిల్లుతూ ఉంటాయి. ఎప్పుడు త్రొట్టిల్లకుండా మన పాదములను మనము బలపరుచుకోవాలి. త్రొట్టిల్లకుండా మన పాదములను మనము సరిచేసుకోవాలి. త్రొట్టిల్లకుండా మన పాదములను మనం కట్టడి చేసుకోవాలి. మన పాదములు తొట్టిల్లకుండా మన పాదములను మనము ఎంతగానో భద్రపరుచుకుంటూ వెళ్ళాలి. కానీ అలా మన పాదములను చేసుకోలేకపోతూ ఉన్నాం. మన పాదములను భద్రపరుచుకోలేకపోతున్నాం కనుక ఏదో ఒక రోజు, ఏదో ఒక వేళలో మన పాదాలు తొట్టిల్లుతున్నాయి. మనము తప్పుడు అడుగులు వేస్తూనే ఉన్నాం. ఎన్ని రోజులు తప్పుడు అడుగులు వేస్తావు? ఎన్ని రోజులు తప్పుడు మార్గములో వెళుతావు? ఎన్ని రోజులు తప్పుడు విధానములో వెళుతావు? ఒక్కసారి ఆలోచించుకొని ఈ రోజు నుండి నా పాదములను ప్రభు ద్వారా మనము చక్కగా సరిచేసుకొని, దేవుని వాక్యం ద్వారా మన పాదములను సరిచేసుకొని, దేవుని వాక్యం అనే కత్తి ద్వారా మన పాదములను చెక్కుకొని దేవునిలో మనము నిలకడగా మనము ఉండేవారముగా ఉండాలి. కనుక ప్రియా దేవుని బిడలారా, ఎలా ఉన్నాయి మన యొక్క పాదాలు అనేది ఒక్కసారి ఆలోచించువారుగా ఉండాలి. మన పాదాలు భక్తి కలిగిన పాదాలుగా ఉంటే, మనము భక్తి గల వారంగా ఉంటే మన పాదాలు కూడా భక్తి గలవిగా ఉంటాయి. మనలోనే భక్తి లేకపోతే మన పాదాలకు కూడా భక్తి అనేది ఉండదు. అందుకే భక్తుల యొక్క పాదములను దేవుడు త్రొట్టిల్లకుండా కాపాడునని దైవ గ్రంథములో చూస్తున్నాం. చూడండి, 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చదవండి. తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. చూడండి, దేవాతి దేవుడు చూడండి ఎవరి పాదములను కాపాడుతూ ఉన్నాడంట?
చెప్పాలి. ఎవరి పాదములను? తన భక్తుల పాదములను ఏం చేస్తున్నాడంట? కాపాడుతూ ఉన్నాడు. తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయన ఎలాగైతే కాపాడుతూ ఉన్నాడో మనము కూడా భక్తి గలవారముగా ఉంటే, దేవుని యొక్క భక్తి మనలో ఉంటే, దేవుని యొక్క భయం మనలో ఉంటే, దేవుని యొక్క నిష్ఠత నీలో నాలో ఉంటే, నీ నా పాదములు త్రొట్టిల్లకుండా ఆయన నిన్ను నన్ను కూడా కాపాడుతూ ఉండగా ఆయన ద్వారా మనము కాపాడబడాలి. ఆయన కాపాడబడకపోతే నువ్వేమైపోతావో నీకు తెలియదు. ఆయన పాదములు కాపాడకపోతే నీ పాదాలు ఏమైపోతాయో తెలియదు గనక ఆయన సమస్తమును కాపాడుతేనే మనమందరము కాపాడబడగలం. ఆయన కాపాడలేకపోతే మన స్థితి ఎలా ఉండబోతుందో ఒక్కసారి మనము ఆలోచించుకొని బ్రతుకువారముగా ఉండాలి. కనుక ప్రియ నేస్తమా, ప్రియ బిడలారా, దేవుడు 2 కాళ్ళను మనకిచ్చాడు. ఈ కాళ్ళు ప్రతి ఒక్కరికి 2 స్తంభాల లాంటివి. కనుక ఎందుకు మన పాదాలు స్తంభంలాగా పోల్చబడ్డాయి అంటే, మన భారమంతటిని మన యొక్క పాదాలు, మన కాళ్ళే మోస్తూ ఉన్నాయి. చూడండి, ఒక గృహానికి స్తంభం ఎంత అవసరమో మన జీవితానికి కూడా మనకు కాళ్ళు పాదములు అంతే అవసరం. కాళ్ళు లేని వారి పరిస్థితి గమనించండి, చాలా తిప్పలు పడుతూ ఉంటారు. పాదాలు కట్టయిపోయిన వారు చూడండి, వారి స్థితి ఎంత ఘోరంగా ఉంటుందో చెప్పలేనంత ఘోరముగా ఉంటుంది. కానీ ఈరోజు ఆ స్థితి మనకు లేదు. ఈరోజు మంచి పాదాలు, మంచి కాళ్ళు ఇచ్చాడు, కాళ్ళతో పాటు మంచి సత్వనిచ్చాడు, కనుక కాళ్ళతో పాటు మంచి బలం ఇచ్చాడు. అందుకే ఈరోజు మనమందరం ఇంత బలంగా ఉండగలుగుతున్నాం, బలంగా పని చేసుకుంటున్నాం, బలంగా కుటుంబాన్ని పోషిస్తున్నావు, బలంగా కష్టపడి కూలి సంపాదిస్తున్నావు, కష్టపడి ఏదో ఒక పని చేసుకొని హ్యాపీగా జీవిస్తున్నావు. కానీ అదే 2 కాళ్ళు మనకు లేకపోతే మన స్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయాలి. కాళ్ళు లేకపోతే మన బ్రతుకు ఎలా ఉంటుందో ఒకసారి మనము ఆలోచించాలి. అందుకే దేవుడు మనం కుంటివారిగా పుట్టనివ్వకుండా, గుడ్డివారిగా ఉండనివ్వకుండా, రోగిష్ఠులుగా పుట్టకుండా, అంగహీనులుగా పుట్టకుండా అన్నిటిలో మనల్ని యోగ్యకరమైన వారుగా పుట్టించాడు. అందుని బట్టి అయినా దేవుని మనము మహిమపరచబడాలి. అంగహీనులు, కుంటివారు తక్కువనా అంటే వారు తక్కువ కాదు, వారు కూడా దేవుని దృష్టిలో సమానమైన వారే. మనము దేవుని దృష్టిలో సమానమే, వారు కూడా దేవుని యొక్క దృష్టిలో సమానమైన వారే అని మనమందరము జ్ఞాపకము చేసుకోవాలి. దేవుడు మనలో ఏదైనా ఒక లోపం ఉంచాడంటే ఆ లోపము మన మంచికే అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. చూడండి, ఒక చిన్న ఉదాహరణ జ్ఞాపకం చేసుకుంటే, ఒక రాజు ఒక ఊరిలో ఉన్నారు. రాజు మంత్రి కలిసి, ఇద్దరు కలిసి కత్తి సాము ఆడుతూ ఉన్నారంట. ఏమాడుతున్నారమ్మా? కత్తి సాము ఆడుతూ ఉండగా ఆ యొక్క సమయములో గురి తప్పి రాజు యొక్క బొటికిన వేలుకు పడడం కత్తి ఆ వేలు ఎగిరిపోయిందంట. ఏమైపోయిందమ్మా? ఏలు ఆ కత్తి వేటుకు ఎగిరిపోయింది. ఎగిరిపోయిన వెంటనే రాజు విలవిల్లాడిపోయి, ఈ మంత్రి చేసిన పనికి నా వ్రేలు ఎగిరిపోయింది కనుక ఇతన్ని బంధించండి అని అతని చెరసాలలో వేయించాడంట. ఆ చెరసాల వేస్తున్నప్పుడు ఈ యొక్క మంత్రి అన్నాడంట, రాజా ఆ వేలు పోవడం నీ మేలు కొరకే అన్నాడంట. ఏమన్నాడమ్మా? రాజా, ఆ ఏలు
ఎగిరిపోవడం తెగిపోవడం నీ మేలు కొరకే అంటే ఆ రాజు అంటాడంట, రే నా వేలు తెగిపోవడం నా మేలు కొరక, నా వేలు కట్ కావడం నా మేలు కొరక, ఏం చెప్తున్నావు మంత్రి అని బహు ఆవేశముతో అతన్ని ఏం చేశాడంట, చెరసాలలో వేయించాడు. చెరసాల వేయించిన తర్వాత ఒక రోజు రాజుగారు అడవిలోనికి వెళ్ళిపోయాడంట. అడవిలో వివాహరాత్ర చేయడానికి వెళ్ళిన సమయములో అక్కడ ఒక కొండ దేవత అనేది ఉందంట. ఆ కొండ దేవత బలి కోరిందంట. ఏమని బలి కోరిందంటే, నాకు ఎవరో ఒకరిని బలి ఇవ్వాలని కోరినప్పుడు ఆ కొండ జాతి వారు ఎవరిని బలి ఇవ్వాలబ్బా అని ఆలోచన చేస్తూ ఉన్నారంట. అలా ఆలోచన చేస్తున్నప్పుడు ఈ రాజు కూడా చూడండి అడవిలోనికి వెళ్ళిపోయాడు. ఒక చెట్టు కింద ఆ చెట్టు కింద రెస్ట్ తీసుకుంటుండగా ఆ కొండ జాతి వారందరూ అడవిలో ఎవరైనా దొరుకుతారా అని వెతుకుతూ ఉండగా వారి కంట్లో ఎవరు పన్నారమ్మా, రాజు పడ్డాడు. రాజు పడిన వెంటనే రే మంచి వ్యక్తిగా ఉన్నట్టున్నాడు, మంచి బలమైన వ్యక్తిగా ఉన్నాడు, ఖచ్చితంగా ఇతన్ని తీసుకుని వెళ్ళి ఆ కొండ దేవతకు మనం బలివ్వాలని అతన్ని నిద్రపోతున్న వ్యక్తిని ఎత్తుకొని పరుగులు తీస్తున్నారంట. తీస్తూ ఉన్నప్పుడు అరే ఎందుకు నన్ను ఎత్తుకెళ్తున్నారు అంటే ఎవరు పలకడం లేదంట. అతడు రాజు గోజాడుతున్నాడు, ఎందుకు నన్ను ఎత్తుకుని వెళ్తున్నారంటే ఎవరు కూడా మాట్లాడలేదంట. చివరిగా ఆ యొక్క కొండ జాతి యొక్క దేవత ముందర పెట్టి కత్తి తీసి నరకబోతున్న సమయంలో 2 చేతులు అడ్డం పెట్టాడంట. 2 చేతులు అడ్డం పెట్టినప్పుడు అతనికి ఏం లేదమ్మా, ఆ యొక్క వ్రేలు లేదు. అప్పుడు అనుకున్నారంట, రే ఇతనిలో లోపం ఉందిరా, ఇతనికి ఒక వేలు లేదు గనక ఇలాంటి వ్యక్తిని దేవతకు బలిస్తే దేవత మనల్ని మెచ్చుకోదురా, ఇలాంటి వ్యక్తి వద్దు అని ఏం చేశారమ్మ, అతన్ని వదిలిపెట్టారు. వదిలిపెట్టిన వెంటనే ఆ మాట వదిలిపెడదాం, ఇతడు లోపం ఉన్నట్టుంది, ఇతనికి ఒక వేలు లేదు, అందుకని ఇతని వదిలివేద్దాం అన్న వెంటనే ఎవరి జ్ఞాపకం వచ్చారమ్మ రాజుకు? ఎవరు జ్ఞాపకం వచ్చారు? మంత్రి మతికి వచ్చాడు. రాజా ఇది నీ మేలు కొరకనే మాట మతికి రాగానే అయ్యో నేను ఎంత పొరపాటు చేసినా అని వెంటనే మంత్రి దగ్గరకు వచ్చి ఆ మంత్రిని బయటకు వదలండి అని చెప్పగానే వదిలారంట. వదిలిన వెంటనే అంటున్నాడు రాజు, అరే మంత్రి నువ్వు చేసి చెప్పిన మా నిజమే, ఈ వేలుగానే ఉండింటి ఈ రోజు నన్ను ఆ దేవతకు బలిచ్చేవారు, ఆ వేలు లేకపోవటం వల్లనే ఈరోజు నేను బ్రతికా, నువ్వు చెప్పింది నిజమే, ఇది నా మేలు కొరకే అన్నాడంట. అంటే ఈ మంత్రి అంటున్నాడంట, రాజా నువ్వు చెరసాలు నన్ను వేయడం కూడా నా మేలే అన్నాడంట. ఏమన్నాడమ్మా మంత్రి, నువ్వు కూడా నన్ను చెరసాల వేయడము నా మేలే. ఎందుకు మేలురా అంటే, నేను ఖచ్చితంగా బయట నీతోనే వచ్చేవాడిని కదా, నీకు ఏం లేదని విడిచిపెట్టేవారు, నాకు అన్ని ఉన్నాయి కనుక నన్ను బలిచ్చేవారు, నాకు కూడా మేలే జరిగింది అన్నాడంట. అంటే ఇద్దరికి ఏం జరిగిందమ్మా? ఇద్దరికి మేలే జరిగింది కానీ కీడు అనేది జరగలేదు. కనుక ఏది జరిగినా అది మన మేలు కొరకే అని మనము తలంచి ముందుకు మనము కొనసాగువారముగా ఉండాలి. తర్వాత 4వ విషయం చూడండి, మన పాదములు సువార్త ప్రకటించాలి. నా పాదములు ఏం ప్రకటించాలంటమ్మా? సువార్త ప్రకటించాలి. ప్రకటిస్తున్నాయా మన పాదములు? మనం సువార్త ఎంతవరకు ప్రకటిస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించాలి. చాలా మందిని గమనిస్తే సువార్త కొరకు పాదములు పరిగెత్తలేకపోతున్నాయి, ఆయన సన్నిధికి మన పాదాలు పరిగెత్తలేకపోతున్నాయి. కానీ ఒక్కొక్కరి పాదాలు ఒక చోటికి చాలా పరిగెత్తుతా ఉంటాయి. ఉదాహరణకు స్త్రీ యొక్క పాదములు ఎక్కడికి ఎక్కువగా పరిగెత్తుతాయి తెలుసా? పుట్టింటికి మాత్రము స్త్రీ యొక్క పాదాలు ఎక్కువగా పరిగెత్తుతాయి. గతములో చూడండి ఒక ఆటను ఆడించేవారు, మీరు కూడా చూసింటారేమో. ఎలంగొడ్డుని తీసుకొని వీధుల్లో ఆడించేవారు, చాలా మంది చూసింటారు. ఆ ఎలంగొడ్డు నేర్పించింటారు, వారు నేర్పించే విధానం ప్రకారంగా చేస్తూ ఉంటుంది. నువ్వు పుట్టింటికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తావంటే ఆ ఎలంగొడ్డు చాలా హుషారుతో పరిగెడుతుంది. తర్వాత
నువ్వు మెట్టినింటికి నీ భర్త ఇంటికి ఎలా వెళ్తావంటే అది జీలగా అడుగులు అడుగు వేస్తూ ముందుకు వెళుతుంది. చూశారా ఇలా ఎలంగోడ ఆట? మీరందరూ చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి. చూసినారా? ఓకే. దాన్ని చూసినప్పుడు మీరు మీ తల్లిగారింటికి ఎలా వెళ్తామంటే అది ఎలంగొడ్డు పరుగులు తీసుకుంటూ వెళ్తుంది. తర్వాత మీ అత్తగారింటికి ఎలా వెళ్తామంటే అది అడుగులో వేసి ఎంతో బాధతో ముందుకు వెళుతుంది. అలాగే స్త్రీలైన వారు పుట్టినింటికి వెళ్ళాలనుకోండి, పరుగులు తీసుకుని వెళ్తారు. తర్వాత మరల మెట్టినింటికి రావాలనుకున్నప్పుడు వారు కూడా ఆ ఎలంగొడ్డులాగా మెత్తగా వెళ్దామా వద్దా వెళ్దామా వద్దా అని ఆలోచన చేసుకుంటూ మెట్టినింటికి వచ్చేవారు సమాజంలో చాలా మంది ఉన్నారు. కనుక అలాగూ మన పుట్టినింటికి మన పాదాలు ఎలాగైతే పరుగులు తీస్తున్నాయో అలాగే మనము కూడా మన పాదాలు సువార్తకు పరుగులు తీయాలి, దేవుని వాక్యం ప్రకటించడానికి పరుగులు తీయాలి, దేవుని చెంతకు చేరడానికి పరుగులు తీస్తే అప్పుడు నా పాదములను దేవుడు సుందరమైన పాదాలుగా మార్చగలడని దైవ గ్రంథములు చూస్తున్నాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం చూస్తే సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. వారి పాదాలు ఎంత సుందరమైనవంట? ఎంతో, అంతో ఇంతో కాదు, ఎంతో సుందరమైనవి అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. చదవండి. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. కనుక సువార్త ప్రకటించే వారి పాదాలు సామాన్యమైనవి కాదు, అవెంతో సుందరమైన పాదాలు, విలువైన పాదాలు. అందుకే మన పాదాలు సుందరంగా మారాలి, మన పాదాలు బంగారులాగా మారాలి, మన పాదాలు ఉన్నతమైన పాదాలుగా మారాలంటే దేవుని పని చేయడానికి నువ్వు పూనుకో. దేవుని కార్యం చేయడానికి పూనుకుంటే చాలు. నీ పాదాలను సుందరంగా మారుస్తూ ఉండగా, మన దేవుడు సుందరుడైన దేవుడు మనల్ని కూడా సుందరంగా మారుస్తుండగా ఆయనలో సుందరముగా మార్చబడి, మంచి స్వరూప్యముగా మనం మార్చబడి, మంచి రూపాంతరము చెంది దేవునిలో మనమందరము బలమైన బిడలుగా కనబడాలి. బలహీనతలో ఉండకుండా బలమైన వారముగా కనబడాలి. అన్ని విధానములను బలంగా ఉండాలి. ఒక విధానములో కాదు, శరీరపరంగా బలంగా ఉండాలి, ఆత్మీయతలో బలంగా ఉండాలి, భక్తి జీవితంలో బలంగా ఉంటూ బలమైన దేవుని మనం హత్తుకొని జీవించే కుమారుడిగా, కుమార్తెగా ఈ లోకములో మనము జీవించు వారముగా ఉండాలి. తర్వాత 5వ విషయం చూడండి, మన పాదములు ప్రతిరోజు శుద్ధీకరించబడాలి. మన పాదాలను ప్రతిరోజు ఏం చేయాలంట? శుద్ధీకరించుకోవాలి. అంటే మన పాదాలు రోజు శుభ్రపరుచుకోవాలి. రోజు శుభ్రపరుచుకుంటాం సార్, పొద్దున్న లేచిన వాళ్ళ శుభ్రపరుచుకుంటున్నాం, తర్వాత పనికి వెళ్ళొచ్చిన తర్వాత శుభ్రపరుచుకుంటున్నాం, కాళ్ళు కడక్క నేను ఇంటిలోనికి వెళ్ళను, నేను రోజు శుభ్రపరుచుకుంటున్నాను సార్, నువ్వు చెప్పేదేమి కొత్త అనుకోవచ్చు. కానీ నీళ్ళతో నీ పాదాలు శుభ్రపరుచుకుంటున్నావు, మంచిదే. సబ్బుతో నీ పాదాలు శుభ్రపరుచుకుంటున్నావు, మంచిదే. కానీ నా పాదములు చూడండి ఎలా శుద్ధీకరించుకోవాలి అంటే, నా పాదములను క్రీస్తు రక్తము ద్వారా మనం శుద్ధీకరించుకోవాలి. క్రీస్తు రక్తము ద్వారా మన పాదములను కడుక్కోవాలి. క్రీస్తు రక్తము ద్వారా మన పాదములు ప్రోక్షించుకొని పవిత్రమైన పాదాలుగా మనం మార్చుకోవాలి. యేసు పాదాలు ఎంత పవిత్రమైనయో అంత పవిత్రంగా మన పాదాలు మార్చుకోవాలి. కనుక నీ పాదాలు పవిత్రంగా మార్చుకున్న తర్వాత నువ్వెక్కడికి నీ పాదాలు పరిగెత్తకూడదు. పాదాలు పరిగెత్తాలంటే ప్రభు యొద్దకు మాత్రమే పరిగెత్తాలి, కానీ అన్నిటికీ వెళ్ళకుండా నీ పాదాలను దేవుని వాక్యం ద్వారా కట్టుకొని మన పాదాలను జాగ్రత్తగా మనము ఉంచుకొని వారముగా ఉండాలి. దైవ గ్రంథములో చూస్తే యేసు ప్రభుల వారు ఈ లోకములో సంచరిస్తున్న సమయములో యేసు ప్రభుల వారు శిష్యుల పాదములను కడిగిన వాడిగా ఉన్నాడు.
కనుక యేసు శిష్యుల పాదములు కడిగి వారి పాదములను శుద్ధిపరిచిన వాడిగా ఉన్నాడు. ఆయన ఎలాగైతే శిష్యుల పాదాలు కడిగి వారి పాదములు శుద్ధిపరిచాడో మనము కూడా ఆయన రక్తం ద్వారా, ఆయన వాక్యము ద్వారా, ఆయన మాట ద్వారా మన పాదములను మనం కూడా శుద్ధిపరుచుకుంటూ దినదినము కడుక్కుంటూ వాక్యము ద్వారా మన జీవితాలను, మన పాదాలను కడుక్కుంటూ శుద్ధీకరించుకుంటూ శుద్ధీకరించబడిన బిడ్డలుగా, మంచిగా ప్రోక్షింపబడిన కుమారుడిగా, కుమార్తెగా మనమందరము లోకములో మనము నిలవాలి. అందుకే చూడండి యోహాను సువార్త చూడండి 13వ అధ్యాయము మొదటి నుంచి చూస్తే అక్కడ యేసు ప్రభుల వారు శిష్యుల పాదములు కడిగిన విధమును అక్కడ చూస్తున్నాం. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. తర్వాత చివరిగా చూడండి, మన పాదములు దేవుని వాక్య వెలుగులో నడవాలి. ఆ రెఫరెన్స్ మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 6వ విషయం చూడండి, మన పాదాలు దేవుని వాక్య వెలుగులో నడవాలి. ఎక్కడ నడవాలండి మన పాదాలండి? దేవుని యొక్క వాక్యపు వెలుగులో నడవాలి, కానీ మన పాదాలు చీకటిలో నడవకూడదు. అందరికి వచ్చిన వాక్యమే చూడండి, కీర్తనల గ్రంథం 119వ కీర్తన 105వ వచనం చదవండి. నీ వాక్యము నా పాదములకు దీపము. కనుక దేవుని యొక్క వాక్యం మన పాదాలకు ఏమైందంట? ద్వీపము. కనుక మన పాదాలకు ఆయన వాక్యమే దీపము. గనక మనమందరము కూడా మన పాదములను వాక్య వెలుగులో ఉంచుకొని వాక్య వెలుగులోనే మనము నడవాలి. కిందలో చదవండి, నా త్రోవకు వెలుగై ఉన్నది. కనుక నా త్రోవకు ఏది వెలుగై ఉన్నది? దేవుని యొక్క వాక్యమే మన త్రోవకు వెలుగు. గనక ఆ వెలుగైన వాక్యములు నడిచి మనము కూడా వెలిగించబడి, మనము కూడా పవిత్రపరచబడి మనమందరము ముందుకెళదాం. నా పాదములు నా ఇష్టం అనుకోకుండా ఇచ్చిన పాదములను ప్రభు కొరకే మనం ఉపయోగిద్దాం. ఇచ్చిన పాదములను ప్రభు కొరకే మనం వాడదాం. ఇచ్చిన పాదములు దేవునికే మనల్ని మనం అప్పగించుకొని దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క భద్రతలో స్థిరముగా ఉంటూ, దేవుని యొక్క కుమారుడుగా, కుమార్తెగా ఉంటూ, ఆయన నిజమైన సాక్షిగా మనం జీవిస్తూ విశ్వాస నావలో ముందుకెళ్దాం. మనలో ఉన్న అవయవాలన్నీ దేవుడిచ్చాడు. అవయవాల్లో మన పాదములు ఒక అవయవములు గనక వీటిని కూడా మనం భద్రంగా ఉంచుకుంటూ మనం దేవునికి అప్పగించుకొని, సమర్పించుకొని విశ్వాస నిరీక్షణ, ఆశాభావంతో మనమందరము ముందుకు కొనసాగు వారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుని దేవుడి చిన్నతమైన కృప, ఉన్నతమైన తన దయదాక్షణ్యాన్ని ఈ సమయంలో మనము పొందుకొని ముందుకు మనం వెళ్దాం. దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాతో ప్రతి మాట, ప్రతి వాక్కును బట్టి వందనాలు. నీ వాక్య ప్రకారంగా జీవించే మహాధన్యత మాకందరికి మీరు ప్రసాదించి మమ్మల్ని బనికి వందనాలు, దేవానికి కృతజ్ఞతలు. మేమందరం నీ వాక్యములు నిలవడానికి, నీలో నిలవడానికి, నీలో స్థిరపరచబడానికి గొప్ప సహాయం, నీ తోడ్పాటు మాకును మా కుటుంబాలకు మెండుగా దండిగా మీరు అనుగ్రహించి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ ఉండగా, ప్రార్థన మన మధ్యలో ఉన్న దైవజనుడు లాజరస్ గారు మన ప్రార్థన నడిపిస్తారు.